తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వార్షిక ఉత్సవాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 బుధవారం ఈ ఉత్సవం జరగనుంది. పురాణాల ప్రకారం శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పవిత్ర ప్రదేశాల్లో సప్తగిరిలో ఉన్న 7 పవిత్ర స్థలాలు అత్యంత ప్రసిద్ధి చెందినాయి. వీటిలో స్వామి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాప వినాశన తీర్థం, పాండవ తీర్థం ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రదేశాల్లో స్నానం చేయడం ద్వారా భక్తులు అత్యంత పవిత్రంగా మారి పరమ ఆనందాన్ని పొందుతారని విశ్వాసం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్ర తీర్థం శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంది. ఈ పండుగను పుష్యమి నక్షత్ర పౌర్ణమి రోజున ఆలయ పూజారులు జరుపుతారు. స్కాంద పురాణం ప్రకారం శ్రీరామకృష్ణుడు అనే గొప్ప ఋషి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం చేసేందుకు ఈ తీర్థాన్ని సృష్టించినట్లు చరిత్ర చెప్తుంది. ఈ తీర్థం ఒడ్డున నివసిస్తూ స్నానం చేస్తూ తీవ్రమైన తపస్సు చేసేవాడని ప్రసిద్ధి. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటి రోజున ఆలయ పూజారులు ఆలయ వీధుల గుండా స్వామివారికి పువ్వులు, పండ్లు, నైవేద్యాలను శుభవాయిద్యాలతో తీసుకువెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో ప్రతిష్ఠించబడిన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహిస్తారు.